హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సవిత వ్లాగ్స్ యూఎస్ఏ. నా బర్త్డే ముందు రోజు వ్లాగ్ ఇది. బర్త్డే డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్తున్నాను. ఫుల్ రైన్, కంటిన్యూషన్గా రైన్ వస్తూనే ఉంది. 100% రైన్ ఉంది మేము స్టార్ట్ అయ్యే టైంకి. యూఎస్లో ఎండలు చాలా పీక్స్లో ఉన్నాయి. ఎప్పుడో వర్షం వస్తుంది, అది ఈ రోజే వచ్చింది నా బర్త్డే షాపింగ్ రోజు. వర్షం తగ్గితే స్టార్ట్ అవుదామని చూస్తున్నాము, కానీ 100% రైన్ చూపిస్తుంది. యాక్చువల్గా అయితే నా బర్త్డే రోజు వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులైనా పడతాయి. బట్ ఈసారి బర్త్డేకి వర్షం పడలేదు, చాలా ఎండ ఉంది. మా కమ్యూనిటీ చూపించమని అడిగారు కదా, ఇది సెంటర్లో ఉంటుంది అనమాట. కమ్యూనిటీకి పాండ్ ఉండి మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. చూడడానికి వ్యూ చాలా అందంగా ఉంటుంది. మా ఇంటికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే కదా, చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంటుంది. బాల్కనీలో నుంచుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. మాకు దగ్గరలోనే బర్లింగ్టన్ ఉంటుంది, అక్కడ క్లోత్స్ చాలా బాగుంటాయి. బ్రాండెడ్ బట్టలు, అది కూడా రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతాయి. కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. డైరెక్ట్గా డ్రెస్సెస్ ఉన్న సెక్షన్కే వచ్చాను. కాటన్లో ప్రిఫర్ చేస్తున్నాను, సో ఆ క్లాత్సే చూస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు క్లాత్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఈ జంప్ సూట్ తీసుకుందామని చూశాను, కానీ బర్త్డేకి అంత యాప్ట్ అనిపించలేదు. డ్రెస్ అయితే బాగుంది, కానీ నా కలర్ని ఇంకా డల్ చేస్తున్నట్టు అనిపించింది, సో ఈ డ్రెస్ తీసుకోలేదు. బాగా వర్షం పడుతున్నప్పుడు అటు ఇటు చెట్ల మధ్యలోంచి బయటకు వచ్చామనుకోండి, ఓ తుఫాన్లోంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మనకు ఓపిక ఉండి షాపింగ్ చేయాలే తప్ప చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. మన అకేషన్ని బట్టి, మన బాడీ టైప్ని బట్టి మనకి ఏది సూట్ అవుతుంది ఇది తీసుకోవడానికి టైం పడుతుంది. కానీ మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నా హ్యాండ్లో ఉంది చూసారా, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది చూడడానికి. బట్ ఈ క్లాత్ మెటీరియల్ వచ్చేసి వులెన్ క్లాత్ అనమాట. ఈ సమ్మర్లో కానీ వేర్ చేసామనుకోండి మాడి మసైపోతామేమో. ఈ బ్లూ వన్ కూడా బాగుంది, బట్ నాకు నీకన్నా కొంచెం పైకి వచ్చింది. నీకన్నా కొంచెం కిందకుంటే నాకు సూట్ అవుతాయి డ్రెస్సెస్. కొంచెం కలర్ కాంబినేషన్స్ మీద ఐడియా ఉండి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. నేను ఒక స్కర్ట్ టీషర్ట్ కోసం వెతుకుతున్నాను. స్కర్ట్ అండ్ టీషర్ట్ మోడల్లో వేర్ చేద్దాం అన్నట్టు. షర్ట్స్, టాప్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయన్నమాట. 100% తీసుకోవాలనిపిస్తుంది నాకు. మనం రెగ్యులర్గా వేసుకునే జీన్స్కి, లెగిన్స్కి అయితే టీషర్ట్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాయి. బట్ నేను స్కర్ట్ తీసుకోవాలనుకుంటున్నాను కదా, ఆ కలర్ కాంబినేషన్ కోసమే వెతుకుతున్నాను. నేను ఇప్పుడు చూపించిన టాప్స్ ఉన్నాయి కదా, మీకు ఎలా అనిపించినాయి? చూస్తే చాలా బాగున్నాయి కదా. క్లాత్ కూడా, మెటీరియల్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. క్వాలిటీ హైలైట్ అనమాట దీనికి. కొంచెం ప్రైజీగా కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ $13, $15 అలా ఉన్నాయి. కొంచెం మన ఓపిక ఉండి మనం సెర్చ్ చేసుకుంటే మనకి బిలో $10లో కూడా మంచి టీషర్ట్సే దొరుకుతాయి ఇక్కడ. కిడ్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రేయాన్ష్కి ఒక పెయిర్ తీసుకున్నాము, షార్ట్ టీషర్ట్ తీసుకున్నాము. పెయిర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యింది. రెండు కలిపి మాకు $20 అయింది. నాకు ఇక్కడ ఒక వైట్ కలర్ టాప్ ఒకటి బాగా నచ్చింది. వేసుకుంటే కూడా చాలా బాగుంది, కానీ దానిపైన బ్లాక్ ఉన్నాయన్నమాట. బర్త్డేకి మనం బ్లాక్ వేర్ చేయం కదా, సో డ్రాప్ అయిపోయాం. నాకు నచ్చిన స్కర్ట్స్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంత వర్షం పడుతూ కూడా వచ్చినందుకు కొన్ని డ్రెస్సెస్ అయితే సెట్ అయ్యాయి. నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నానో గెస్ చేయండి. మ్యాక్సిమం 2-3 షాపులు తిరిగి మాత్రం నేను డ్రెస్ తీసుకుంటాను, కానీ ఇక్కడ డ్రెస్ బాగానే సెట్ అయింది. ఇది ఒక అవుట్ఫిట్ అన్నమాట. కింద స్కర్ట్ బాగా నచ్చింది నాకు, సో దానికోసం టీషర్ట్ పేరప్ చేస్తున్నాను. పింక్ కలర్ హార్ట్స్ వచ్చిన టీషర్ట్ చూసారు కదా, అది నాకు బాగా నచ్చింది. ఈ స్కర్ట్ మీదకి బాగా యాప్ట్ అయినట్టు అనిపించింది. బర్త్డే కదా, దానికన్నా ఈ టీషర్ట్ బాగుంటుంది అని చెప్పారు. సో మా వాళ్ళిద్దరికి ఇదే నచ్చింది కాబట్టి ఈ పేర్ ఫైనల్ చేశాను.
రెగ్యులర్ వేర్ కాకుండా బర్త్డే క్యాప్ట్ అయ్యేలా ఏదైనా డ్రెస్ దొరుకుతుందేమో అని ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నాను. డ్రెస్ ఒక కాస్ట్, ఓవర్ కోట్కి ఒక కాస్ట్. నార్మల్ జీన్స్ టీషర్ట్ అంటే మనం ఇక్కడ తీసుకున్నా కానీ బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి. కానీ మన ఇండియన్ వేర్ డ్రెస్సెస్ అయితే మన ఇండియా నుంచి కొరియర్ వేయించుకోవడము, ఫ్రెండ్స్ ఇండియా వెళ్ళి వస్తుంటారు కదా అప్పుడు తెప్పించుకోవడము చాలా బెటరు. లేదంటే బర్త్డేకి ఇలాంటి స్పెషల్ అకేషన్స్కి డ్రెస్సెస్ కోసం వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. మీకు ఎంకే బ్రాండ్ ఐడియా ఉంటుంది కదా, చాలా పెద్ద బ్రాండ్ అది. ఆ డ్రెస్సెస్ మోస్ట్లీ $130-140 ఉంటాయి. అవే డ్రెస్సెస్ ఇక్కడ మనకి $30కి వస్తున్నాయి. ఎందుకు ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందంటే జేసీ పెన్నీలో కానీ కోల్స్లో కానీ నెక్స్ట్ ట్రెండ్ ఏమొస్తుందో ఆ డ్రెస్సెస్ పెడుతూ ఉంటాడు 6 months ముందే. అందుకని మనకి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ట్రెండ్ అయిపోయింది అనుకోండి క్లియరెన్స్కి ఇచ్చేస్తాడు. సో ఆ ట్రెండ్ అయిపోయిన డ్రెస్సెస్ ఇక్కడ మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి అన్నమాట. జనరల్గా మనం ఇక్కడ షర్ట్స్ టీషర్ట్స్ తీసుకునేటప్పుడు మన సైజ్ కన్నా ఒక సైజ్ లెస్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నేను స్మాల్లో వెతుకుతున్నాను, అవైతే నాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఈ షర్ట్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. వెస్ట్రన్ ప్యాంట్స్ మీదకి పేరప్ చేసామనుకోండి చాలా బాగుంటాయి. నార్మల్ స్లీవ్లెస్ టీస్ వేసి పైన షర్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ట్రెండ్లో కూడా ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్. ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది కానీ చాలా పొట్టిగా ఉందన్నమాట. నాకైతే సూట్ అవ్వదు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని ఒక 3 డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను. ఇవి స్లీవ్లెస్సే అన్నమాట, అందుకని పైన ఓవర్ కోట్ మ్యాచ్ చేశాను. బట్ నాకు కోట్ అంత సూట్ అయినట్టు అనిపించలేదు. ఈ డ్రెస్ వచ్చేసి కాటన్ మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు ఫొటోస్కి ఇలా కనిపిస్తుంది కానీ నా కలర్ని బాగా కాంప్లిమెంట్ చేసింది ఇది. నా బర్త్డే వీడియోస్ ఫొటోస్ వాచ్ చేసి ఉంటే నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది మీకు ఐడియా వచ్చే ఉంటుంది. అండ్ ఈసారి బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇండియా నుంచి కొరియర్ వేయించుకోవాలి. మన ఇండియన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే మన ఫెస్టివల్స్కి కానీ మన బర్త్డేస్కి కానీ సూట్ అవుతాయి కదా, ఇలా తిరిగే పని ఉండదు. మనం బిల్లింగ్కి వెళ్ళే వేలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. పర్ఫ్యూమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి తినే స్నాక్స్. ఇంత షాపింగ్ చేసి మనం తినకుండా ఉంటామా? ఇది ఒక బిజినెస్ టాక్టిక్ అనమాట. నేను ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ శ్రేయాన్ష్కి ఒక డ్రెస్ తీసుకున్నాను. నాకు కొన్ని హెయిర్ బ్యాండ్స్ అట్లా పక్కనే బిలో 5 ఉంటే వెళ్ళి అక్కడ తీసుకున్నాను అనమాట. ఫేస్ షీట్ మాస్క్ ఉంటాయి కదా, అదొకటి తీసుకున్నాను. $5 అంట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బర్త్డే కదా కొంచెం ట్రై చేద్దామని అది కూడా తీసుకున్నాను. షాపింగ్ చేసి వచ్చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30 ఎంతో అవుతోంది. షాపింగ్కి వెళ్ళేటప్పుడే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి వెళ్ళాను. ఎగ్స్ ఉంటే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. అదైతే శ్రేయాన్ష్ గమ్మని తింటాడనమాట, ఇంకేం పేర్లు పెట్టాడు. ఫేస్ మాస్క్ షీట్ ఒకటి తెచ్చుకున్నాను కదా, అది వేసుకుందాం అనుకున్నాను ఫేస్కి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా, సో బాగా టైర్డ్ అయిపోయాను. ఫేస్ షీట్ కూడా చాలా బాగా వర్క్ అయింది. నేను అది బర్త్డే వ్లాగ్లో చూపించాను, చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.